హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నోవా హైడ్రాలిక్ కంట్రోల్ లెవెల్స్ ఎట్లా సెట్ చేయాలనేది ఒకసారి చూస్తాం. మీరు ఓకేనా, క్లియర్గా ఉండండి. పాయింట్ బట్టి చెప్తాను. సో ఫస్ట్ ఏంటంటే మామూలుగా ఇన్స్పెక్షన్లో ఉంటాను. కొత్త ఇన్స్టలేషన్ కదా, మనకు కొత్త ఇన్స్టలేషన్ ఉన్నప్పుడు ఏంటంటే ఇన్స్పెక్షన్లు ఉంటాయి. మనకు కాటా మీద మనకు ఎన్సీ పాయింట్ ఉన్నప్పుడు ఏంటంటే మనకు డైరెక్ట్ కాటా మీద నుంచి మనకు తీసుకోవచ్చు. అయితే మ్యాక్సిమం మనకు P062 P063 అనేది మ్యాక్సిమం 00 ఉంటుంది. ఇవి రెండు అవి ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం మనకు ఒక 1 feet పైన, అంటే మనకు ఒక 1 feet పైన డోజన్ మ్యాగ్నెట్ ఉండదు అనమాట. రీడ్ ఆపోజిట్లో మనం సెట్ చేసేటప్పుడు కొంచెం పైన అయితే ఈ రీడ్ ఆ రీడ్ అంటే 1 feet పైన ఉన్నప్పుడు ఒకసారి ఆఫ్ చేసి కంట్రోల్ ఆఫ్ చేసి ఆన్ చేయండి. ఓకేనా, దానికన్నా ముందు ఒకటి కన్ఫర్మ్ చేసుకుని ఏంటంటే P062 P063లో మనకు 0 ఉంది అని చెప్పేసి కన్ఫర్మ్ అయిన తర్వాతే ఒక 1 feet ముందే పైన తీసుకున్న తర్వాత కింద తీసుకునేటప్పుడు ఏంటంటే ఈ మ్యాగ్నెట్ తీసేయాలి. ఈ డోజ్ మ్యాగ్నెట్ కూడా ఈ మ్యాగ్నెట్ తీసేయాలా. తీసేసిన తర్వాత లెవెల్ పెట్టిన తర్వాత సిల్ టు సిల్ అంటే ఎట్లా పెట్టాలంటే ఇది కార్ది, ఇది ల్యాండింగ్ది. అంటే ల్యాండింగ్ నుంచి కార్ది ఒక 2 mm పైన ఉండాలి మనకు. ఓకేనా, అట్లా ఉన్నప్పుడు మేము అప్పుడు ఎగ్జాక్ట్గా మనకు సెంటర్లో ఉండాలన్నమాట మ్యాగ్నెట్ అనేది. ఓకేనా, రీడ్కి ఆపోజిట్లో సెంటర్లో ఉండాలి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఒకటే మనకు అడ్డంలో పెట్టినా పర్లేదు, నిలువు పెట్టినా పర్లేదు. అడ్డంలో పెడితే పర్ఫెక్ట్ ఉంటుంది మనకు అప్పుడు. ఓకేనా, తర్వాత ఇప్పుడు అట్లా పెట్టుకున్న తర్వాత అప్డేషన్ మనకు వెళ్తారు కదా. అప్డేషన్లో వెళ్ళినప్పుడు ఈ సేమ్ టు సేమ్ ఇది కూడా డోజోనే. కూడా ఈ రీడ్ అనేది వచ్చే లోపే ఈ మ్యాగ్నెట్ తీసేయండి. కూడా మనకు సేమ్ టు సేమ్ మనకు ఫస్ట్ లో కూడా అట్లనే సేమ్ టు సేమ్ పెట్టిన తర్వాత అప్పుడు మ్యాగ్నెట్ పెట్టండి దీని ఆపోజిట్లో. ఓకేనా, దీని ఆపోజిట్లో అప్పుడు మ్యాగ్నెట్ పెట్టండి. ఇట్లా పెట్టే క్రమంలోనే ఇప్పుడు జీపీఎస్ కూడా సెకండ్ ఫ్లోర్లో పెట్టుకుంటారు. ఈ ప్రాసెస్లో ఏం చేస్తారంటే మ్యాక్సిమం ఏంటంటే ఇవి ఎమర్జెన్సీ వచ్చేసి డౌన్ స్లోయింగ్ ఎమర్జెన్సీ వచ్చేసి 700 ఉండాలి. డౌన్ స్లోయింగ్ మ్యాగ్నెట్ వచ్చేసి 400 ఉండాలి డౌన్ స్లోయింగ్ మ్యాగ్నెట్. ఓకే, SLWR. సో అది అంత ఉంటుందా. ఇక ఫస్ట్ ఫ్లోర్ మధ్యలో వచ్చేసి అప్ స్లోయింగ్ డౌన్ స్లోయింగ్ వచ్చేసి 600 పెట్టాలి అది. ఓకే, టాప్ ఫ్లోర్లో ఉన్నాకో మనకు ఎంత పెట్టుకున్నా పర్లేదు, ఎందుకంటే టాప్లో ఉంటుంది కాబట్టి మనకు 600 పెట్టుకున్నా పర్లేదు, 500 పెట్టుకున్నా పర్లేదు, 400 పెట్టుకున్నా పర్లేదు. ఇది స్లోయింగ్ మ్యాగ్నెట్. ఇది మాత్రం మనకు 600 టు లిమిట్. ఓకేనా, అప్ టర్మినల్ లిమిట్ 600 నుంచి 700 పెట్టుకుంటే పర్లేదు మాకు. ఓకేనా, సో ఇది అనమాట. ఇట్లా అనమాట ఈ ప్రాసెస్ని మనం చేసేసుకోవాలా. ఎప్పుడైతే మీరు మొత్తం టాప్ సెకండ్ ఫ్లోర్ వరకు పెట్టిన తర్వాత నామినేషన్ ఇస్తారు కదా, నామినేషన్ తర్వాత అప్పుడు ఏంటంటే మ్యాక్సిమం మీకు సిల్ లెవెల్ నుంచి ల్యాండింగ్ సిల్ లెవెల్ నుంచి కార్ వచ్చేసి మనకు ఒక 2 inches అట్లా మనకు పైన ఆగుతుంది అన్నమాట. దానికి మనకు మ్యాక్సిమం ఏంటంటే మనకు అప్ డైరెక్షన్లో ఫ్లో లెవెల్ ఇస్తుంది. తర్వాత కాల్ బుక్ చేస్తే డౌన్ డైరెక్షన్లో ఒక 2 inches పైన ఆగుతుంది. దానికి మనం అప్పుడు ఇది అప్ డైరెక్షన్లో అప్లో వచ్చేసి మనం అప్లో లెవెల్ సెట్ చేయాలంటే మనకు P062. ఓకేనా, దాని తర్వాత డౌన్లో లెవెల్ సెట్ చేయాలంటే అంటే ఏమైనా డిఫరెన్స్ వస్తే అప్లో మనం అప్పుడు సెట్ చేసుకోవాలా. డౌన్లో వచ్చేసి P063 అనమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ 1 inch అంటే మ్యాక్సిమం 20 వరకు దీంట్లో సెట్ చేసుకోవచ్చు. దీంట్లో 20 వరకు 20 వరకు. ఓకేనా, ఓకే రైట్.